కీర్తనల గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే అంటున్నాడండి. ఏమిటి, దావీదు భక్తుడు ఒక చక్కటి విషయాన్ని సమాజానికి తెలియపరుస్తున్నాడు. నా అంతరింద్రియములను ఎవరు కలగజేశారంట? చెప్పండి. నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి అన్నాడు. అంటే మానవుడి వాడి యొక్క దేహంలో ఉన్నటువంటి ప్రతి అవయవాన్ని ఎవరు కలగజేశారు అంటే దేవాది దేవుడు కలగజేశాడు. ఇది ప్రతి మనిషి తెలుసుకోవాలి. అందుకే చూడండి, మనుషులకు ఏ అవయం పోయినా అది కాలు కానీ చెయ్యి కానీ ఏమండి ఏదైనా మానవ దేహంలో ఏ అవయం పోయినా అది భూమి మీద ఎక్కడా కూడా దొరకదు. వేరొక మనిషి నుండి మళ్ళీ దాన్ని ఆశ్రయించాలి తప్ప మనుషుడు స్వతహాగా దాన్ని ఏ అవయవాన్ని కూడా చేసుకోలేడు. అర్థమవుతుందా? కన్ను పోయిందనుకోండి, వేరొక వ్యక్తిని ఆశ్రయించి ఆ వ్యక్తి యొక్క కన్నుని తీసి పెట్టాలేమో కానీ సొంతంగా కన్నుని తయారు చేసుకోలేడు. అర్థమవుతుందా? అదే రక్తం బాడీలో పోయిందనుకోండి, వేరొక మనిషి యొక్క రక్తాన్ని అది ఏ పాజిటివ్ గ్రూపా బి పాజిటివ్ గ్రూపా ఆ గ్రూప్ ఏంటో తెలుసుకొని వేరొక మనిషి రక్తాన్ని ఆశ్రయించి ఆ రక్తాన్ని వీడికి ఎక్కించాలి కానీ సొంతంగా ఏ మనిషి కూడా రక్తాన్ని తయారు చేసుకోలేడు. అర్థమవుతుందా? భక్తుడు ఇక్కడ ఏమంటున్నాడంటే నా అంతరింద్రియములు నీవే కలగజేసితివి. అర్థమవుతుందా? అంతరింద్రియములు అంటే అరికాలి నుండి నడినెత్తి వరకు మానవ దేహంలో ఎన్ని అవయవాలు అయితే ఉన్నాయో అన్ని అవయవాలను అంతరింద్రియములు అంటారు. అంతరింద్రియములు అంటే మానవ దేహంలో ఉన్న అవయవాలన్నిటిని కలిపి అంతరింద్రియములు అంటారు. ఈ అంతరింద్రియములలో ఏదైనా మానవుడు కలగజేసుకోగలడా అంటే ఏ ఒక్కటి కూడా కలగజేసుకోలేడు. మరి అంతరింద్రియములు దేవుడు దేనికి ఇచ్చాడంట? దేనికి ఇచ్చాడు అంటే దేవుని కొరకు వినియోగించమని ఇచ్చాడంట. దేనికి ఇచ్చాడు? దేవుని కొరకు వినియోగించమని ఇచ్చాడు. కానీ ఈ అంతరింద్రియములతో ఈరోజు మనుషులు ఏం చేస్తున్నారు? మొన్న ఏమంటే జనవరి 1కి చూడండి, ఏమండి దేవుడు కాళ్ళు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? దేనికి ఇచ్చాడు కాళ్ళు? శుభ్రంగా దేవుని పనికి నువ్వు నడిచెళ్ళి దేవుని పనికి వాడరా ఇచ్చాడు. అవునా? ఏమండి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు. ఏమండి మానవుని యొక్క అవయవాలు ఎన్నో దేవుడు దేవుని పనికి వాడమని ఇచ్చాడు. ఈరోజు దేనికి వాడుతున్నారండి? ఏమండి దేనికి వాడుతున్నారు? వారి ఇష్టానుసారంగా వాడుతున్నారు, వారి ఇష్టానికి వాడుకుంటున్నారు. ఏమంటే ఏదైనా ఒక వస్తువు తల్లిదండ్రులు రెస్పాన్సిబిలిటీగా బాధ్యతగా తమ పిల్లలకి ఇచ్చేటప్పుడు ఒక విషయం చెప్తారు, రే నేను ఈ వస్తువు నీకు ఇస్తున్నాను, ఈ వస్తువుని పలానా వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు జాగ్రత్త చూపించు, జాగ్రత్తగా పెట్టుకెళ్ళి అంటారంటారా? ఏదైనా ఒక వస్తువు తల్లిదండ్రులు ఇచ్చినప్పుడు ఆ వస్తువు విషయంలో జాగ్రత్త చెప్తారు. అవునా? దేవుడు కూడా మనుషుడికి అవయవాలు ఇచ్చాడు. ఈ అవయవాలను జాగ్రత్తగా వాడరా నాన్న అని ఇచ్చాడు. కానీ ఈ అవయవాల్ని దేనికి వాడుతున్నారంటే దుర్వినియోగం పరుచుకునే విధంగా వాడుతున్నారు. ఏమండి ఒక వ్యక్తి ఎవడైనా సరే ఏమండి దీనికి పెట్రోలే వాడాలి, ఈ బైక్ పెట్రోలే వాడాలి అని ఆ కంపెనీ యాజమాన్యుడు చెప్పాడు అనుకోండి, ఆ బైక్ ఏం వాడతారు? పెట్రోలే వాడతారు. అవునా? డీజిల్ వాడరు. ఎందుకు వాడరు? డీజిల్ వాడితే ఏమైపోద్ది? బైక్ పాడైపోద్ది. అవునా? దేవుడి దేహానికి మీరు దాహం వేస్తే మంచినీళ్ళు తాగంటారా అన్నాడు. అవునా? దాహం వేస్తే మంచినీళ్ళు తాగండి. ఎనర్జీ ఇంకా కావాలనుకుంటే నేను ఫ్రూట్స్ ఇచ్చాను కదా, నేను మీకు వృక్ష ఫలాలు ఇచ్చాను కదా, ఆ వృక్ష ఫలాలని మీరు ఏం చేసుకొని జ్యూసులా చేసుకొని త్రాగండి అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏదైతే నువ్వు వాడకూడదని చెప్పాడు అదే వాడుతున్నాడు మనిషి. తెలుసా? అవును కదా? దేవుడు ఈ శరీరాన్ని ఇచ్చి శరీరం విషయంలో ఈ శరీరానికి ఏదైతే కంఫర్ట్గా ఉంటుందో అది వాడండి అన్నాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? ఏమండి పానపరాకులు, డిలాక్స్లు, కొయినాలు, ఏమండి మద్యము, ఏమండి అనేక రకాలన్నీ కూడా వాడేస్తున్నాడు. వాడేసి శరీరాన్ని ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ శరీరాన్ని అనారోగ్య పాలుగా మార్చేస్తున్నాడు. అలా ఎంతమంది ఉన్నారని? ఎంతోమంది ఉన్నారు సమాజంలో. ఉన్నారు లేరా? దేవుడు ఏమంటున్నాడు అని అంటే నా అంతరింద్రములు నీవే కలగజేసేది. ఎవరంటున్నాడు? దావీదు భక్తుడు అంటున్నాడు, అయ్యా నా అంతరింద్రములు నీవే కలగజేసావు, నీవే కలగజేసావు. అర్థమవుతుందా? ఎవడైనా రే కొంచెం స్లోగా వెళ్ళరా అంటే నా బైకు నా ఇష్టం అంటాడు. ఏమని? నా బైకు నా ఇష్టం అంటాడంట. కాళ్ళు ఇరిగిపోయి అనుకో ఏం చేస్తావురా? పోనీ ఎక్కడైనా ఒకవేళ కాళ్ళు అమ్మబడుతున్నాయా, చేతులు అమ్మబడుతున్నాయా? చచ్చినంతకాలం అవుటివాడిగా బ్రతకాలి, చచ్చినంతకాలం దేకురుకుంటూ బ్రతకాలి, చచ్చినంతకాలం ఎదుటివాడు సహాయం తీసుకొని బ్రతకాలి, చచ్చినంతకాలము ఏమండి రెండుకి వెళ్ళినా సరే నీకు నువ్వే పాటలు పడాలి.
ఏంటి ఈరోజు మనుషులు ఏమంటే ఎంత ఎంత ఏంటి అవివేకంగా ప్రవర్తిస్తున్నారు అని అంటే, మనుష్యుడి జీవితం ఏదో పెద్దగా ఊహించుకుంటారు. పెద్దగా ఊహించుకోవాల్సిన అవసరం లేదండి. మనుష్యుడి జీవితం దేవుడు అంటే ఎగిరిపోతారండి. అర్థమవుతుందా? మనుష్యుడిని దేవుడు ప్రకృతికి కనుసైగ చేస్తే కనుమరుగైపోతాడు తెలుసా? ప్రకృతిలో మనిషిని పట్టి ప్రకృతి ద్వారా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఇస్తున్నాడా లేదా? ప్రకృతి ద్వారా దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు కనుకనే నువ్వు బస్సులో ప్రయాణించినా, ఆటోలో ప్రయాణించినా, ఏమైనా తెప్ప మీద ప్రయాణించినా, ఎక్కడ ప్రయాణించినా ఆ ప్రమాదం దేవుడు నీకు రానియకుండా చేస్తున్నాడు లేదా? చేస్తున్నాడు. అలాగే చేసిన ఆ ప్రమాదం నుండి దేవుడు మళ్ళీ రక్షించిన ఈరోజు మనుషులకి ఏం కలగట్లేదు? ఏమండి, నా జీవితం యాపాటిదిరా, నేను ఈ క్షణం చనిపోయేవాడిని, కానీ దేవుడు నన్ను కాపాడ్డాడు, అయితే నాలో నుండి దేవుడికి ఏదో ఇష్టమైన కార్యం ఉంది, అది నేను చెయ్యాలి అని అనుకోవట్లేదండి. అర్థమవుతుందా? హిజ్కియా అనే భక్తుడు అన్నాడు. హిజ్కియా అనే భక్తుడికి ప్రవక్తను పంపించి, అయ్యా నువ్వు చచ్చిపోతావు అని దేవుడు చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు అన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. అయ్యా తండ్రి, నేను చచ్చిపోతాను అని చెప్పేసి ఇదిగో నీ ప్రవక్త ద్వారా, నీ దాసుడి ద్వారా నాకు వర్తమానం పంపించాం కదా, అయితే నేను నీ ఎదుట ఏ నేరం చేశానని ఇంత సమయంలో నాకు ఈ మరణం కలిగిస్తున్నావు చెప్పు తండ్రి అని అడిగాడు. అప్పుడు దేవుడు హిజ్కియా ప్రార్థన విన్నాడు. ప్రార్థన విని 15 సంవత్సరాల ఆయుష్ని ఇచ్చాడు. లేదా? ఇచ్చాడు. 15 సంవత్సరాల ఆయుష్ని ఎందుకు ఇచ్చాడు? అక్కడ హిజ్కియా కోరుకున్న విలువైన కోరిక ఒకటి ఉంది. ఏంటి? తన ప్రజలను ఏం చేయాలి? శత్రువుల నుండి సంరక్షించాలి, తన ప్రజలు కాపాడాలి. అర్థమవుతుందా? ఈరోజు మనుషులకి దేవుడు ఆయుష్ని ఇస్తున్నాడండి. ఎప్పుడో చావవలసిన వారు మనం ఇప్పుడు వరకు బ్రతుకున్నాడు, దేవుడు ఇంకా ఆయుష్ని ఇస్తున్నాడు మనకు. అవునా? 2023 నుండి 24లో ప్రయాణించిన ఈ ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళందరూ ఏదో ఒక క్షణంలో మేము చనిపోయిన వారిమండి అనకుండా ఉంటారా? ఖచ్చితంగా అనాలి. ఎందుకు తెలుసా? ఈ 2023, 24 ఈ మధ్య వ్యవధి కాలంలో ప్రతి ఒక్కడికి ఏదో ఒక మరణం వెంటాడే ఉంటుంది, ఏదో పరిస్థితిలో. అవునా? ఏదో పరిస్థితుల్లో మనం చావవలసిన వారమే, కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? తన కృప ద్వారా మనల్ని రక్షించాడు. ఏమండి? తన కృప ద్వారా దేవుడు మనల్ని రక్షించినప్పుడు ఒక మనిషిగా దేవునికి నువ్వు చూపించవలసినటువంటి కృతజ్ఞత ఏంటి? ఒక మనిషి మనకు ఆకలి వేసినప్పుడు ఏదైనా తెచ్చి పెడితే థ్యాంక్స్ అని చెప్తాం కదా. ప్రాణాన్ని అయితే ఇవ్వలేడు కదా మనిషి, ప్రాణాన్ని అయితే ఇవ్వలేడు. ఏమండి? ఏదైనా ఒకటి పెడితే మనం థ్యాంక్స్ అని చెప్తాం, కానీ ప్రాణాన్ని ఇస్తున్నాడు దేవుడు మనకు. ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమండి? భక్తుడు అదే అంటున్నాడు, తన జీవితం విలువ తెలుసుకున్నాడు కనుకనే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నా అంతరింద్రియములు నీవే కలగజేసేదువు తండ్రి. దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా దేవుడే ఇచ్చాడు. దేనికి ఇచ్చాడు? కళ్ళు ఉన్నాయా? ఏం చూడు, బైబిల్ చూడు. కళ్ళు ఉన్నాయా? బైబిల్ చూడు. నోరుందా? దేవుని గురించి మాట్లాడు, దేవుని గురించి పాటలు పాడు. అర్థమవుతుందా? ఏమండి, ఈ రోజు ఉదయం ఒక సహోదరుడు, ఒక తమ్ముడు ఫోన్ చేశాడండి కోలార్ నుండి. ఆ తమ్ముడు ఒకటే చెప్పాను నేను, తమ్ముడు బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి దైవికమైన మాటలు ఉన్నాయి, కానీ కీర్తనల గ్రంథంలో ఒక మాట చెప్పాడు భక్తుడు. ఏమని చెప్పాడు తెలుసా? దుష్టుల ఆలోచన చెప్పిన నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చొని చోటను కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు. దివారాత్రం దానిని ధ్యానించు అన్నాను. ధ్యానించడం అంటే ఎలాగన్నా అన్నాడు. ధ్యానించడం అంటే తమ్ముడు ఒకటే, ఏంటి తెలుసు? అది వాక్యం వింటున్నావా? అదే వాక్యాన్ని రివీల్ చేసుకో, ధ్యానించు. ఈరోజు వాక్యం సేవకుడు ఏం చెప్పాడు, నా జీవితం గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయని నువ్వు ధ్యానించు ఆ విషయాల్ని. అలాగే ధ్యానించినప్పుడు ఆ మాటలు నీ జీవితంలోకి పాపాన్ని రానివ్వకుండా ఆపుతాయి. నీ నోట నుండి సినిమా పాటలు కాదు, దేవుని గూర్చిన పాటలు అనుక్షణం పాడటం నేర్చుకో. అప్పుడు నీ నాలిక దేవుని కొరకు సాధనంగా వాడబడుతుంది. అవును కదా? చెప్పండి. ఏదైనా సరే సాధనంగా చురుకుగా వాడబడాలంటే దాన్ని ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఏం చేయాలి? సానబెట్టాలి. అవును కదా? సానబెడితేనే చురుకుగా వాడబడుతుంది. మరి నువ్వు సానబెట్టవు, నీ మాటలు దేవుని కొరకు పాటలుగా పాడే విధంగా ఉండవు, ఎలాగండి? అందుకే ఇక్కడ భక్తులు ఏమన్నాడు? నా అంతరింద్రియములు నీవే కలగజేసేవి. మానవులకి దేవుడు అవయవాళ్ళు ఇస్తున్నాడండి. ఇవి దేవుడు ఇచ్చినటువంటి అవయవాలు. ఈ అవయవాళ్ళు ప్రయోజనకరంగా మనం ఏం చేయాలి? మలుచుకోవాలి, ప్రయోజనకరంగా మార్చుకోవాలి. అర్థమవుతుందా? కానీ ఈరోజు ప్రయోజనకరంగా మలుచుకోవట్లా. ఏంటి? ఈ అవయవాలతో చూడకూడని దృశ్యాలు చూస్తున్నారు, వెళ్ళకూడన చోట్లకి వెళ్తున్నారు, ఏమండి చేయకూడని పనులు చేస్తున్నారు. ఏమండి ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడంటే ఆ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి? వినియోగించుకోవాలి. అవునా కదా? దేవుడు వన్స్ మనకు ఒకసారి అవకాశం ఇచ్చాడంటే ఆ అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలి?
వినియోగించ తెలుసో తెలియక చేసిన దాన్ని దేవుడు లెక్కలో తీసుకురాడు. కానీ తెలిసినా సరే నువ్వు ఈ విధంగా నడుచుకుంటున్నావు అంటే నేనేం చేయాలి చెప్పండి? బెత్తం బట్టి అమ్మే క్షమించదు, అవును కదా? చిన్న వయసులో తెలుసో తెలియక చేస్తాడు చిన్నపిల్లవాడు, వాడికి జ్ఞానం లేదు కాబట్టి తెలుసో తెలియక చేసాడు. పెద్దలైన తర్వాత అదే తప్పు చేస్తే ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? ఇంట్లో నుండి కూడా గంటెత్తారు. అర్థమవుతుందా? సమాజం, పోలీస్ స్టేషన్, ప్రభుత్వాలు 16 సంవత్సరాలు లోపులో ఉన్న వారికి, 18 సంవత్సరాలు లోపులో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఏదైనా ఒక క్రైమ్ నేరం చేస్తే, అర్థమవుతుందా, వెంటనే వారికి శిక్ష వేయరు, కస్టడీలో పెడతారు కొన్నాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకంటే వాళ్ళు బాల్య దశలో ఉన్నారు, పాపం తెలియక ఏదో చేశారు అన్న విధంగా ప్రభుత్వమే కొన్నాళ్ళు వాళ్ళని క్వారంటైన్లో పెట్టినట్టు పెడతారు. అర్థమవుతుందా? శిక్షణా స్ఫూర్తినిస్తుంది వాళ్ళకి. దేవుడు కూడా నువ్వు అనాలోచనగా ఏదైనా ఒకవేళ చేసావా, చేసిన తర్వాత దాన్ని మళ్ళీ రియలైజ్ అయిన తర్వాత మళ్ళీ దాని వైపును వెళ్ళావా, దేవుడు ఏం చేస్తాడు? తొక్క తీస్తాడు. అర్థమవుతుందా? పౌలు గారి విషయంలో కానివచ్చు, ఏమిటి వీళ్ళందరి విషయాలు కానివచ్చు, అనాలోచనగా పౌలు గారు ఒకవేళ చేసిన ఏవైతే ఉన్నాయో మళ్ళీ ప్రభువులోకి వచ్చిన తర్వాత తన బలహీనతను దేవుని ఎదుట పెట్టాడు, కానీ మళ్ళీ బలహీనతగా ఆయన లోబడలేదు. అర్థమవుతుందా? ఏంటి దావీదు గారు చేసిన తప్పుని విషయమై దేవుని ఎదుట ప్రత్యక్ష పశ్చాత్తాపం పడ్డాడు. పశ్చాత్తాపం పడిన తర్వాత మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. కానీ సౌలు పశ్చాత్తాపం పడ్డాడు. యెహోవా జీవంతో దావీదుని ఏమీ చేయనన్నాడు. యెహోవా జీవంతో అంటే మామూలు మాట అది? ఏమండి? యెహోవా జీవంతో అంటే మామూలు మాట? దేవుని మీదే ప్రమాణం చేశాడు దావీదుని ఏమీ చేయనని. మళ్ళీ దావీదుని ఏం చేశాడు? చంపడానికి ప్రయత్నాలు చేశాడు. లాస్ట్కి ఏమయ్యాడు తెలుసా? చచ్చాడు. ఏంటి దేవుని వాక్యం మనకి ఏ విధంగా సెలవిస్తుందంటే, గతంలో 2024లో ఏమండి గత సంవత్సరంలో చేసిన తప్పుల్ని మళ్ళీ రివీల్ చేసుకోకూడదు. ఈ సంవత్సరంలో 2024 చేసిన పాపాన్ని ఇప్పుడు మళ్ళీ ఆ పాపాన్ని మళ్ళీ తెర మీద తీసుకురాకూడదు. ఎందుకు తీసుకురాకూడదు అంటే, నీకు దేవుడు దయచేసాడు ఒక సంవత్సరానికి కిరీటంగా. ఎందుకు దయచేశాడు? ఈ సంవత్సరంలోనైనా సరే దేవుని కొరకు పవిత్రంగా బ్రతుకుతావేమో అని పరీక్షించడానికి. ఈ సంవత్సరంలో దేవుని కొరకు కూడా పవిత్రంగా బ్రతికితే చేస్తే నిత్యరాజ్యాన్ని చేరుకుంటావు. అలా బ్రతకకపోతే చెప్పండి ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. అందుకే భక్తుడు అంటున్నాడు, అయ్యా నా తల్లి గర్భమందు నాకు అంతరింద్రియములు కలగజేసావు. దేనికి తెలుసా? దేనికి కలగజేసాడు చెప్తున్నాడు చూడండి. నా అంతరింద్రియములు నీవే కలగజేసేదివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడువు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టించినవి. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అందుని బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమని ఈరోజు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు ఎవరైనా? దేవా మంచి స్వరాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రం. దేవా మంచి అవయవాలు ఇచ్చావు, నీకు స్తోత్రం. ఏంటి దేవునికి ఎవరైనా ఈ విధంగా చెప్పేవారున్నారండి? కానీ దావీదు చెప్తున్నాడు, అందుని బట్టి నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు. దేవుని కార్యములు ఎలాంటి అంట? ఆశ్చర్య కార్యములు అండి. ఎలాంటి ఆశ్చర్య కార్యములు అంటే, ఈరోజు మానవ దేహాన్ని మనిషికి దేవుడు ఇచ్చిన తర్వాత ఆ దేహంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు పెట్టాడండి. తెలుసా విషయం? మానవ దేహాన్ని దేవుడు మనిషికి ఇచ్చిన తర్వాత ఆ మనుష్యునిలో ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు పెట్టాడు. పెట్టడే లేదా? నీ ఏలు ముద్ర ఉంది, నీది నాది సింక్ అవుతుందా? సింక్ అవుతుంది. ఆశ్చర్యం. ఏమండి ఈరోజు మనుషులు ఎంతమంది ఏమండి కోట్ల కొలది పుట్టుకొస్తున్నారు కదా, ఒకరు రూపానికి ఒకరు రూపం ఎక్కడైనా మ్యాచింగ్ అవుతుందా? అవదు. ఆశ్చర్యం. మీ కళ్ళు ఉన్నాయి కదా, మీ కళ్ళుని పరీక్షిస్తారు తెలుసా? ప్రభుత్వం వారు ఈ ఆస్తికి సంబంధించిన పర్సన్ ఇతనే కాదా అని చెప్పేసి పరీక్షిస్తారు. అలా పరీక్షించినప్పుడు దానికి సంబంధించిన అంటే ఆ డాక్యుమెంట్ మీద ఏదైతే ప్రూఫ్ ఉందో దానికి నీ కళ్ళు సింక్ అవ్వాలి. అలా సింక్ అవుతేనే ఆ ప్రాపర్టీకి సంబంధించిన మనిషి నీవు అని గుర్తిస్తున్న ప్రభుత్వం. వేరే ఒకరు మళ్ళీ సింక్ అవ్వు. ఏంటి ఇన్ని ఎవిడెన్స్లు ఎందుకు పెట్టాడు తెలుసా? మనుషుల్లో నువ్వు డిఫరెంట్గా, దేవుడు డిఫరెంట్గా పుట్టించాడు, డిఫరెంట్గా కలిగించాడు మనిషిని. ఇంత అద్భుతంగా మనిషిని ఎందుకు కలిగించాడు అని అంటే, ఏంటి మనిషి దేవుని తెలుసుకోవాలనండి. కానీ ఈరోజు మనిషి దేవుని తెలుసుకోవట దేవుణ్ణే ప్రశ్నిస్తున్నాడు. ఎంత అవివేకం అండి! మనిషి దేవుని ప్రశ్నిస్తున్నాడు. అంటే దేవుడు మనుషులు తెలుసుకోవాలని దేవుడు ఇన్ని ఆశ్చర్యకరమైనటువంటి కార్యక్రమాలు దేవుడు ఏమండి పెడితే సృష్టిలో, కానీ మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడినే ప్రశ్నించే స్థాయికి వెళ్ళిపోయాడండి. అందుకే అంటున్నాడు భక్తుడు, ఏమన్నాడు తెలుసా?
నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నది. నేను రహస్యమందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రంగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగి ఉన్న ఎముకలు నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కళ్ళు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటేను కాకమునిపే నా దినములు అన్ని నీ గ్రంథంలో లిఖితములయ్యను. మనుషులు దినములన్నీ కూడా ఎక్కడ లిఖితమయ్యాయంట తెలుసా? మన పుట్టక ముందే మన దినాలన్నీ ఎక్కడ లిఖితమయ్యాయంట? తండ్రి గ్రంథంలో లిఖితమయ్యాయంట. అర్థమవుతుందా? తండ్రి గ్రంథంలో లిఖితమయ్యాయి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు అందరూ కూడా పోవాలి. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పోవాలి. దేవుడు రాసేసాడు, మరణ శాసనం రాసేసాడు, జన్మ దినము కూడా రాసేసాడు. మరణ శాసనం రాసిన దేవుడు ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఏం చేయాలి? పోవాలండి. మనం బ్రతికేస్తాము అని అనుకుంటున్నా కానీ ఏమో మీకు వచ్చింది చెప్పనా రహస్యం? ఇదే బంగారమ్మపేటలో 2025 రాబడికి ఎంతమంది పోతారో ఎవరికి తెలియదు. ఇది వాస్తవం, అవును కదా? నిజమండి. మనుష్యులు వారి జీవితాలు దేవుడు ఏమన్నాడు సార్? మీరు గడ్డి పువ్వు లాంటి వారు అన్నాడు, ఆవిరి వంటి వారు అన్నాడు. అన్నాడా లేదా? మేఘం వీడిపోయి అదృశ్యమైనట్టు మనుషులు అదృశ్యం అయిపోదురు అన్నాడు. అన్నాడా లేదా? ఏపాటి వారు అండి మనం. కానీ మనిషికి భయం లేదు తెలుసా? దేవుడు అంటున్నాడు ప్రతి ఒక్కడ మరణ శాస్త్రం నేను రాశాను అంటున్నాడు. అది నువ్వు పుట్టక ముందు నీ మరణ శాస్త్రాన్ని నేను రాశాను, నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు అందరూ రావాలి అంటున్నాడు. మరి రావాలి అన్నప్పుడు దేవుడు మనకిచ్చిన అవయవాలతో దేవుని గూర్చిన పని చేసి వెళ్ళాలి తప్ప దేవుడు ఇచ్చిన అవయవాలు మన ఇష్టానుసారంగా వినియోగించుకొని దేవునికి కన్నీరు మిగిలిస్తే మనం ఎక్కడ పోతాం తెలుసా? నరకానికి పోతాం. భక్తుడు అదే అంటున్నాడు, దేవా నువ్వు నాకు అవయవాలు ఇచ్చావు, ఈ అవయవాలతో నేనేం చేయాలి? మహిమపరచాలి అనుకున్నాడండి. మహిమపరిచాడండి దావీదు మహిమపరిచాడు. దావీదు ముందు దేవుని ఎదిరించేవాడు ఎలాంటి వాడు ఉన్నా వాడిని ఎదిరించి నిలబడ్డాడు. కానీ ఈరోజు మనం మన అవయవాలను దేవుని కొరకు వినియోగించట్లా. ఏమండి? మన అవయవాలు దేవుని కొరకు వినియోగించుకుంటా, దేవుని కొరకు ఆలోచనలు చేయకుండా మనం ఇష్టానుసారంగా చేస్తున్నాం. కాబట్టి మన అందరి గురించి ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? ఉగ్రత దినం వచ్చినప్పుడు మనుషులు ఏమైపోతారో తెలుసా? బలైపోతారు. మీరు మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఈరోజు ఎంతమంది అంటే వారి యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్న వారు ఉన్నారు? ఏంటి? అందుకే భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూడాలి. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించియును, నీవు నన్ను మృంగివేయుచున్నావు. అంటే దేవుడు హస్తములు మానవులకి ఏం చేస్తున్నాయంట? అవయవ నిర్మాణం అని అంటే కొల్లు ఎక్కడ ఉండాలో, ముక్కు ఎక్కడ ఉండాలో, నోరు ఎక్కడ ఉండాలో చక్కగా దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మిస్తున్నాడు. ఒక ఇంటిని నిర్మించుకున్నప్పుడు మనకు అనుకూలంగా నిర్మించుకుంటాం, అవునా కదా? ఒక ఇంటిని నిర్మించుకునేటప్పుడు బెడ్రూమ్ ఎక్కడ ఉండాలో, కిచెన్ రూమ్ ఎక్కడ ఉండాలో, బాత్రూమ్ ఎక్కడ ఉండాలో అన్నీ కూడా మనకు అనుకూలంగా మనం నిర్మించుకుంటాం. దేవుడు కూడా తల్లి గర్భంలో కార్యక్రమం చేస్తున్నాడు. ఎవరి కోసం చేస్తున్నాడు చెప్పండి? నువ్వు ఇల్లు కట్టుకుంటావు, ఎవరి కోసం కట్టుకుంటావు? పక్కల కోసం కట్టుకుంటావా? నీ కోసం కట్టుకుంటావు, అవును కదా? దేవుడు కూడా ప్రతి మనిషిని కూడా అవయ నిర్మాణం చేస్తున్నాడంట. దేనికోసం చేస్తున్నాడు చెప్పండి? దేనికోసం చేస్తున్నాడు? తన కోసం చేస్తున్నాడండి. అర్థమవుతుందా? నువ్వు ఇల్లు కట్టుకుంటావు దేనికోసం అని అడిగితే నా కోసం అని అంటావు. దేవుడు కూడా కట్టుకుంటున్నాడు ఇల్లు. ఎక్కడ? తల్లి గర్భములో మానవ నిర్మాణం చేసి ఆ మానవుడి యొక్క హృదయంలో దేవుడు ఉండాలనుకుంటున్నాడు. అర్థమవుతుందా? మరి ఇంత కష్టపడి దేవుడు కట్టుకుంటూ ఉంటే, ఇంత కష్టపడి దేవుడు తల్లి గర్భంలో మానవ నిర్మాణాన్ని దేవుడు చేస్తే, మనుషులు తల్లి గర్భాన్ని దాటుకొని భూమి మీదకి వచ్చిన తర్వాత ఏమంటున్నారు తెలుసా? దేవుడు ఎవడరా అంటున్నారు. అర్థమవుతుందా? మరి ఆ దేవుడికి ఏమిటి? మనుష్యులుగా మన కోపం ఉంటుందండి తెలుసా? తల్లి తండ్రులు 18-20 సంవత్సరాల వరకు కష్టపడి వాళ్ళని పంచి పోషించి ఒక స్థాయి తీసుకొచ్చిన తర్వాత నువ్వు ఎవడరా అంటే మెడ పెట్టుకొని బయటకు ఎంతేస్తారు, అవునా కదా? మెడ పెట్టుకొని బయటకు ఎంతేస్తారు, అవునా? ఒక 18 సంవత్సరాలు పోషించేవాళ్ళని, అంటే 18 సంవత్సరాలు నువ్వు వాడిని కంటికి రెప్పలా చూసుకొని వాడి కష్టము నష్టం అంతా చూసుకున్నావని నువ్వు అధికారం చలాయించి మెడ పెట్టుకొని బయటకు ఎంతేస్తావు కదా. మరి మనిషి పుట్టింది మొదలుకొని వాడు చచ్చినంత వరకు గాలి నీరు పంచిభూతములను వాడి కళ్ళ ముందు పెట్టి దేవుడు ప్రతి విషయంలో వాడిని సంరక్షించిన దేవుడినే
దేవుడు ఎవడరా అంటున్నారు. మరి దేవుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అలాగ అన్ని వెంటనే వాడికి భూమి మీద నూకలు లేకుండా చేసేయాలి చేయకూడదు. దేవుడికి అధికారం ఉంది, కానీ చేయడు. దేవుడు ఎందుకు తెలుసు? అందుకే ప్రేమామయుడు వాడు. ఆయన చూస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు మనుషులు మారతారేమో అని. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ హస్తంలో నాకు అవ్య నిర్మాణం చేసిందని రూపించి ఉన్నాను. సర్వమానవాళిని తల్లి గర్భములో ఎవరు రూపిస్తున్నారంట? దేవుడు రూపిస్తున్నాడంట. రూపాన్ని ఎవరు ఇస్తున్నారంట చెప్పండి? దేవుడు ఇస్తున్నాడంట. చాలామంది ఆ రూపాలు చూసుకొని ఏడుస్తూ ఉంటారు. నాకేంటి దేవుడు ఇలాంటి రూపం ఇచ్చాడని. రూపాలను చూసుకొని ఏడవలసిన అవసరం లేదు. ఈ రూపం ఎవరు ఇచ్చారంట? దేవుడు ఇచ్చాడంటండి. చాలామంది రూపాలను చూసుకొని మురిసిపోతూ ఉంటారు. అబ్బా నేను ఎంత అందంగా ఉన్నాను అవును కదా. ఏంటి అందంగా ఉన్నా అందహీనంగా ఉన్నా ఈ రూపాలు ఎవరిచ్చారు? ఈ రూపాలు వెనక ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. మనకి ఏ రూపం ఉన్నా, మనకి ఎలాంటి రూపం ఉన్నా మనం మహిమపరచవలసింది ఎవరిని? దేవుని మహిమపరచాలి. ఏమండి? దేవుని మహిమపరిచే విధంగా దేవుడు సృష్టించాడు తప్ప మనకు మనంగా బాలేదు. అందుకే శరీరం అంది ఎప్పుడు కూడా మనం అతిశయించకూడదు. ఎందుకంటే శరీరం మనది కాదు, దేవుడు మనకి ఇవ్వగా వచ్చినది. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, నీ హస్తంలో నాకు అవ్య నిర్మాణం చేసి నేను రూపించి ఉన్నాను. ప్రతి మనిషిని దేవుడు రూపిస్తున్నాడు, కేవలం యోబుని మాత్రం రూపించాడా? ప్రతి మనిషిని వెనక దేవుని హస్తం ఉందండి. ప్రతి మనిషి వెనక దేవుని కష్టం ఉంది. కానీ ఆ కష్టాన్ని ఈరోజు మనుషులు గుర్తించట్లేదు. ఆ కష్టాన్ని మనుషులు గుర్తించక వారి ఇష్టానుసారంగా వారి దేహాల్లో వాడుతున్నారండి. తెలుసా ఎంత బాధాకరమైన విషయం అంటే? ఏమైనా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడిందంట చెప్పండి? ఈ దేహం ఎవరి వల్ల అనుగ్రహింపబడిందంట? దేవుని వలన అనుగ్రహింపబడిందంట. మనకి మనంగా తెచ్చుకోలేదు అయితే ఈ దేహాన్ని చెప్పండి. ఈ దేహాన్ని మనకి మనంగా తెచ్చుకోలేదు. ఈ దేహం మీరు అనుకుంటున్న మీ దేహం. అర్థమవుతుందా? నేను అంటాం కదండి, అలాగే మీరు అనుకుంటున్న మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. ఇందాక మన వాక్యాలు చదువుకున్నా లేవా? యోబు గ్రంథంలో చదువుకున్నా, నీ హస్తంలో అవ్య నిర్మాణం చేసినని రూపించి ఉన్నను. తల్లి గర్భములో మనుష్యునికి అవ్య నిర్మాణం దేవుడే చేస్తున్నాడు. దేవుడే ఆ మనుష్యునికి రూపమిస్తున్నాడు. అక్కడ యోబు గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా, లేదంటే కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 13వ వచనంలో చెప్పబడిన మాట ప్రకారంగా అయినా నా అంతరింద్రం నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందని నిర్మించిన వాడు నీవే అని కీర్తనాకారుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా అయినా ఇక్కడ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6:19లో మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి, అంటే దేహాలు ఎవరి వల్ల అనుగ్రహింపబడుతున్నాయి చెప్పండి? దేవుని వలన మనకు అనుగ్రహింపబడుతున్నాయి. ఎందుకు అనుగ్రహింపబడుతున్నాయి చెప్పండి? ఎందుకు అనుగ్రహింపబడుతున్నాయి తెలుసా? ఆయనకు ఆలయముగా ఉండటం కోసం. అర్థమవుతుందా? ఈరోజు మనుషులకి ఆ జ్ఞానం అర్థం కావట్లేదండి. మీ దేహం దేవుని వల్ల అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. మీరు మీ సొత్తు కారు అంటున్నాడు దేవుడు. మీరు మీ సొత్తు కారు అంటే మనుషులు ఏమంటారు తెలుసా? నేను నా ఇష్టం అంటున్నాడు. మనుషులు ఏమంటున్నారు? నేను నా ఇష్టం. ఆఖరికి దేవుడు దిగి వచ్చిందా నా నుండి నిన్ను ఎవడు తప్పించలేడు అంటున్నాడు. ఎంత అవివేకం అండి! దేవుడు దిగి రావాలా? ఏమండి? మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. ఎవరు కూడా వాడి ఇష్టానుసారంగా వాడు రాలేదండి. దేవుడు ఇష్టపడగా ఈ లోకానికి వచ్చారు మనుషులందరూ. అర్థమవుతుందా? దేవుడు ఇష్టపడగా ఈ లోకానికి వచ్చారు మనుషులు. అందుకన్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక
మీ దేహంతో దేవుని మహిమపరచండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు రా నాన్న. దేవుడు కొన్నాడు మిమ్మల్ని. కొన్న మిమ్మల్ని దేనికి కొన్నాడు తెలుసా? విలువ బట్టి యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము ద్వారా, ఆ విలువైన రక్తం ద్వారా మిమ్మల్ని కొన్నాడు. కొనడా లేదా? అవునే కదా? కొరింథీ సంఘస్థులు చెప్తున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీకు ఒక వెల అర్థమవుతుందా? ఒక వస్తువును మనం కొంటాం మార్కెట్లోకి వెళ్ళి. ఈ ఫోన్ కొంటాం 15,000కి, ఈ మైక్ కొంటాం. ఏమంటే కొంటాం కొనవా? ఈ మైక్ ఎప్పుడైతే మనం కొంటామో దీని మీద పూర్తి అధికారాలు మనకే ఉంటాయి. ఉండవా? ఈ మైక్ ఎప్పుడైతే కొంటామో దీని మీద పూర్తి అధికారాలు మనకే, ఇంకా వాడికి ఉండవు, అమ్ముని వాడికి. అలాగే పాపములు ఉన్న మనల్ని తన రక్తంతో, విలువైన తన రక్తంతో మనల్ని కొన్నాడు. ఇప్పుడు కొన్న మనము ఏం చేయాలండి? కష్టపడుకున్న వాడికి న్యాయం చేయాలా చేయకూడదా? చెప్పండి. చేయాలా చేయకూడదా? చెయ్యాలి. అవునా? నువ్వు ఒక రైతుని పెట్టుకుంటావు, నువ్వు వ్యాపారం తిరగడం కోసం. అవును కదా? ఎందుకంటే మనల్ని ఫిషర్మెన్స్ కాబట్టి అర్థం కావడం కోసం ఆ భాష వాడుతున్నాం. ఒక రైతుని పెట్టుకుంటావు, ఎంత కొంటావు ఒక సంవత్సరానికి? నీకు ఊడిగం చేయడానికి, నీతో యాడ్ చేయడానికి 1,50,000కి 2,00,000 కొంటావు. కొన్న తర్వాత వాడు నీతో యాడ్ చేయలేదనుకో, ఏం చేస్తావు? అధికారం చలాయిస్తావు. అధికారం ఉందాడు మాట్లాడడానికి. మాట్లాడతాడు. ఎందుకు తెలుసా? కొన్నాడు గనక. అవునా? ఇక్కడ కూడా దేవుడు ఏమంటున్నాడు అంటే, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుని మహిమపరచండి. మిమ్మల్ని కొన్నాడు నాన్న. పాపములో మీరు కొట్టుమిట్లాడుతూ ఉంటే, మద్యముతో వ్యసన పరులుగా మీరు కొట్టుమిట్లాడుతూ ఉంటే, ఆ పాపంలో నుండి బయటకు ఆయన తీసుకొచ్చాడు. విలువైన రక్తం ద్వారా మిమ్మల్ని కొన్నాడు. ఇప్పుడు ఆ దేహాలతో దేవుని మహిమపరచండి అంటున్నాడు. ఎవరైనా మహిమపరుస్తున్నారా? ఆలోచించండి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసా? మనుషులు వారి యొక్క జీవిత కాలం గురించి చెప్తున్నాడండి. మనుషుల జీవిత కాలం ఎలాంటిదో ఒక మాట చూడండి. ఈ మాట చూసుకొని ముగించుకుందాం. మనుషుల జీవిత కాలం ఎలాంటిదో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమై ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును అన్నాడండి. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. మా ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును. మనిషి జీవిత పరిమాణం కాలం ఎంతంటే, బాగా బ్రతికితే 70 సంవత్సరాలు బ్రతికితాడంట. ఎక్సర్సైజులు అన్నీ కూడా బాగా పాటిస్తే 80 సంవత్సరాలు బ్రతికితాడండి. ఆ తర్వాత ఒకవేళ జీవిస్తే ఎలా అంటున్నాడు? అధిక బలమై ఉన్న ఎడల 80 సంవత్సరములు అగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే. 80 సంవత్సరాలు అయిన తర్వాత మూతి మీద మేసముందని దేవుడే దిగి వచ్చిన నా నుండి నువ్వు ఎవడు తప్పించలేడు అన్న వాడే, ఓరే నాయన మనవడా, అదిగో కొంచెం అలా తీసుకెళ్ళరా అంటాడు. అర్థమవుతుందా? పరిగెత్తలేడు, జంపింగ్లు చేయలేడు. అర్థమవుతుందా? తురుషుడు ఇంకా ప్రతి ఒక్కడి మందికి వెళ్ళిపోలేడు. అన్నీ 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 సర్దుమణిగా అయిపోతాయి. సరిదేసుకుంటాడు రేపా ఎల్లుండా అని. అర్థమవుతుందా? మనుషుడి యొక్క వాడి జీవిత పరిమాణం ఎంతంటే 70 సంవత్సరాల బ్రతుకుకి, అది ఎప్పుడు పోతావో తెలియని ఈ బ్రతుకులో దేవుని విడిచి ఎలా బ్రతుకుతున్నాడు అంటే మనిషి. ఇంత ప్రకృతిని కలిగించిన దేవుడు సూర్యచంద్ర నక్షత్ర మండలాలను ప్రకృతిలో నదులు, సముద్రాలు, ఇంత సృష్టిని కలిగించిన దేవుని తృణీకరిస్తున్నాడంటే ఇది అవివేక అంటారా, జ్ఞాని అంటారా? చెప్పండి. ఒక ఎమ్మెల్యే ఉన్నాడండి. ఎమ్మెల్యే వెనకాల ఎంతో బందోబస్తు ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు ఎమ్మెల్యేని చూసి సాధారణమైన మనిషి భయపడతా? చెప్పండి. భయపడతాడు. ఎందుకు తెలుసా? ఆయనకున్న పేరుని బట్టి, ఆయనకున్న పలుకుబాటుని బట్టి, ఆయనకున్నటువంటి అధికారాన్ని బట్టి భయపడతాడు. మరి అంతకు మించినోడు కదండి దేవుడు అంటే. దేవుడు అంటే ఎవరు తెలుసా? సర్వోన్నతుడు, మాట చేత భూకంపాలను పుట్టించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు, మాటను బట్టి తుఫాన్లు రప్పించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నవాడు. ఆయన ప్రకృతికి కనుసైగ చేశాడంటే 1000 లక్షల ప్రాణాలు ఎగిరిపోతాయి గాల్లో, క్షణాల్లో. తెలుసా? భయపడట్లేదండి దేవుడికి.
దేవుడు అంటే ఏదో చిన్నవాడిగా చూస్తున్నారు, చిన్నవాడిగా చూపించారండి. ఆ మధ్యకాలంలో ఎవడో సినిమా డైరెక్టర్ దేవుడా అని ఏదో ఒక మాటను కూడా పెట్టేశాడండి. అంటే ఒక చిన్నవాడిగా చేసి పడేశారండి దేవుడు అంటేనే. చిన్నవాడు దేవుడు అంటే. దేవుడు చిన్నవాడు కాదురా నాన్న. ఒక్క 5 నిమిషాలు నువ్వు శ్వాస నిశ్వాసలు చేస్తున్నావు చూసావు, ఆ గాలిని పీల్చుకోవడం మానే. దేవుడు అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. ఏమండి, ఈరోజు శ్వాస నిశ్వాసాలు చేసుకుంటున్నాం చూసావా, ఈ గాలిని దేవుడు దయచేశాడు. మనసుకి అర్థం కావట్లేదు. భక్తుడు అంటున్నాడు, మనిషి జీవిత పరిమాణం ఎంతో చెబుతూ ఈ చిన్న కాలంలోని దేవునికి అనుకూలంగా బ్రతకండి, బ్రతికి మరణానికి కమ్మంటారా అని చెప్తున్నాడు ఆయన. గొప్ప దైవజనుడు, ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నవాడు, సకల రాజ్యభోగాలు వదిలేసుకున్నవాడు, సకల సుఖభోగాలు వదిలేసుకున్నాడు తెలుసా. సకల విద్యలను అభ్యసింపజేసినవాడు, జ్ఞాని. కానీ ఏమంటున్నాడు తెలుసా, మనిషి జీవిత ఆయుష్కాల పరిమాణం ఎంతో చెప్తున్నాడు సమాజానికి. ఏం చెప్తున్నాడంటే, మా ఆయుష్కాలం 75 సంవత్సరములు, అధిక బలము ఉన్న ఎడల 85 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోవుదము. త్వరగా. ఈరోజు 2025లో ప్రవేశించాం, కొళ్ళు మూసుకుని 2026 వచ్చేస్తుంది. వచ్చేస్తుందా లేదా? ఏమండి, త్వరగా వచ్చేస్తున్నాయి సంవత్సరాలు, త్వరగా గతించిపోతున్నాయి దినాలు. మనిషికి ఏం పుట్టాలి? భయం పుట్టాలి. త్వరగా త్వరగా నా జీవితంలో నుంచి సంవత్సరాలు గతించిపోతున్నాయి అంటే నేను మరణానికి దగ్గర అవుతున్నాను, మరణానికి దగ్గర అవుతున్నాను. మనిషికి అర్థం కావాలండి జ్ఞానం తెలుసా. ఏమండి, పుట్టినరోజు వస్తుందని సెలబ్రేషన్లు చేసుకుంటారు కదా, పుట్టినరోజు వస్తే సెలబ్రేషన్లు చేసుకోవడం కదా, పుట్టినరోజు వస్తే చావు దినం దగ్గర అవుతుందని అర్థం తెలుసా విషయం. పుట్టినరోజు వస్తుందంటే అర్థం ఏంటి? చావు దినం దగ్గర అవుతుంది అన్న. చావు దినం దగ్గర అవుతుంది కాబట్టి పెట్ట అన్నీ ఏం చేసుకో, సరి తీసుకో. అవును కదా. ట్రైను ఏమండి, అన్నవరం వెళ్ళాలనుకున్నాం అనుకోండి, ట్రైను దగ్గరలో ఉన్నదంటారు, అర్థమవుతుందా? అప్పుడు ఏం చేస్తాం? లగేజ్ అంతా సరిదేస్తాం. ఏమండి, ఎందుకు సరిదేస్తాం? ట్రైన్ ఎక్కాలి కాబట్టి. అర్థమవుతుందా? కారణం ఏంటి? టైం దగ్గర పడిపోయింది, వచ్చేస్తుంది లగేజ్ సరిదే. ఇప్పుడు బర్త్డే చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి తెలుసా? నీ జీవితంలో మరణానికి దగ్గర అవుతున్నావు. రోజులు గతిస్తున్నాయంటే మరణానికి దగ్గర అవుతున్నాం. శ్మశానం దెబ్బట వాకిలి మనల్ని చూస్తుంది, ఎదురు చూస్తుందని అర్థం. ఏమండి, అందుకే ఇక్కడ భక్తుడు అంటాడు, మనుషుల వరకు జీవిత పరిమాణ ఆయుష్కాలాన్ని చెబుతూ ఒరే స్వల్పమైనదిరా ఈ జీవితం అంటున్నాడు. ఎన్నాళ్ళు బ్రతికితారు? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అది అధిక బలం ఉంటే. మధ్యలో ఎవడు ఎలా పుట్టిక్కమంటాడో ఎవరికి తెలియదు. అవును కదా. దేవుడు ఇస్తేనే, మధ్యలో ఎవడు ఎలా పోతాడో మనకు తెలియదు. ఏమంటే ఈ మధ్య కాలంలో చాలా న్యూస్లు కాలేజీలో ఎక్కువ అమ్మాయిలు అబ్బాయిలు ఈ మధ్య కాలంలో అన్ని సూసైడ్ అటెంప్ట్లు ఏమండి అన్నీ. ఏంటి వాళ్ళు అనుకున్నారా? కాలేజీకి వెళ్తున్న వాళ్ళని ఏమైనా ఎప్పుడైనా అనుకుంటారా? వాళ్ళు ఇలా కాలేజీకి వెళ్తున్నా నేను హఠాత్తుగా చచ్చిపోతానని అనుకుంటారా? కాలేజీకి వెళ్తున్నాడు, అసలు ఆ ఆలోచన రాదు అడిగి. తెల్లారితే మామ ఎక్కడికి వెళ్తాం? సినిమా థియేటర్లకు వెళ్తామా, బీచ్లకు వెళ్తామా? ఈ ఆలోచనలు ఉంటాయి. మరణం ఎప్పుడు ఎవరికి చెప్పి రాదండి, కానీ అది వస్తుంది ఖచ్చితంగా ఏదో ఒక రోజు. తడతాది ప్రతి ఒక్క మనిషి యొక్క హృదయాన్ని. అందుకే అంటున్నాడు ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు అని అంటే, మా ఆయుష్కాలం 75 సంవత్సరంలో, అధిక బలము 85 సంవత్సరములగును. అయినను వాటి వైభవం ఆయాసమే దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదము. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను, నీకు చెందవలసిన భయము కొలిది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయము కలిగినట్లుగా చేయము. దేవుని గురించి చెప్తున్నాడు. దేవునికి ఆయన కోపం వచ్చిందంటే ఆయన ఏం చేస్తాడు ఎవరికి తెలియదు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నీకు కోపం వస్తే ఇంట్లో కుండల బదులు కూడా ఎత్తావు. ఒక గ్లాస్ వేసి, ఏమండి ఒక సారా ప్యాకెట్ తాగేసి, ఒక బెండకాయ తాగేసి, నా కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసా అంటాడు. ఏం చేస్తావు? బాగా చేస్తావు, కుండల బదులు కూడా ఎత్తావు, అంత అంతకుమించి ఏం చేయలేవు. అవునా? మనిషికి కోపం వస్తే నేను మంచివాడిని కాదు అంటాడు, కానీ దేవుడికి కోపం వస్తే ఎవడు కూడా తట్టుకోలేరండి. దేవుని కోపం గురించి చెప్తున్నాడు మోసే. ఏం చెప్తున్నాడు? దేవుని కోపం గురించి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు చూడండి. నీ ఆగ్రహ బలం ఎంతో ఎవరికి తెలియను. ప్రపంచంలో దేవుని ఆగ్రహ బలం తెలుసు ఎవరికైనా? తెలుసండి? కొండల్ని పిండి చేయగల దేవుడు, క్షణాలలో పర్వతాలని కదిలించగల దేవుడు, క్షణాల్లో భూకంపాలు రప్పించగల దేవుడు.
తుఫాన్లు రప్పించగల దేవుడు. నీ ఆగ్రహ బలం ఎవరికి తెలియదండి. అలా అంటున్నాడు, నీకు చెందవలసిన భయము కొలది పుట్టు క్రోధము ఎంతో ఎవరికి తెలియను. మాకు జ్ఞాన హృదయం కలిగినట్లుగా చేయము. మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము. చూడండి ఏమంటాడు, మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే అర్థం ఏంటండి? మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే అర్థం ఏంటి? పుట్టినరోజు వచ్చింది, ఏం లెక్కించాలి? మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే మళ్ళీ పుట్టినరోజు గురించి కాదు ఆలోచించవలసింది. దినాలు ఏమవుతున్నాయి? గతించిపోతున్నాయి. దేవుని కొరకు చేయవలసింది ఏదో త్వరగా చెయ్యు అని అర్థమవుతుందా? దినాలు గతించిపోతున్నాయి, దేవుని కొరకు చేయవలసింది ఏదో త్వరగా చెయ్యు. మా దినాలు లెక్కించుటకు మాకు నేర్పుము అంటే ఏమండి? నేర్పుము అంటే అర్థం ఏంటి? ఈరోజా 2024 పోయింది కాబట్టి 2025 వచ్చింది, ఆ 2026లో ఫ్లాట్ కడతాను, ఇది కాదు లెక్కించడం అంటే. ఈరోజు 2025 వచ్చిందంటే నీ జీవితంలో 14 సంవత్సరాలు పోయా, 15 సంవత్సరాలు పోయా, 20 సంవత్సరాలు పోయా, 25 సంవత్సరాలు పోయా, ఏమండి? అయితే 25 సంవత్సరాల వ్యవధి కాలంలో నేను ఏం చేశాను దేవుని కోసం, ఇది లెక్కించుకో. లెక్కించడం అంటే అదే, ఎంత సంపాదించానని లెక్కించుకోవడం కాదు. నీకు దేవుడిచ్చిన ఆయుష్ కాలంలో ఈ 14 సంవత్సరాలు కానివచ్చు, 25 సంవత్సరాలు కానివచ్చు, నువ్వేం చేసావని ఆలోచించావు. అప్పుడు వెనక్కి తిరిగి చూడు, దేవుని కొరకు నేను ఏం చేశాను అని. దేవుని కొరకు మంచి చేసావా? అయితే మంచి పోరాటాన్ని కొనసాగించావు. దేవుని కొరకు ఏ మంచి చేయలేదా? అయితే ఇప్పటి నుంచి అయినా మంచి పోరాటం ఏం చెయ్యి. ఆ లెక్కలు దేవుడు అడుగుతాడండి, తెలుసా? 25 సంవత్సరాలు ఇచ్చాను, ఏం చేసావురా అని అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు అనుకుంటున్నావు? అడుగుతాడు దేవుడు. ఎందుకు అడుగుతాడు? తల్లి గర్భములో మానవ ఆకారం దేవుడే ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. అధికారం ఆయనకుంది. ఆయనకున్న అధికారంతో దేవుడు అడుగుతాడు. మీ అమ్మ నీకు 10 ఏళ్ళు ఇస్తే 10 ఏళ్ళు ఏం చేసావని అడుగుతుందా లేదా? అడుగుతుంది, అవును కదా? దేవుడు నీ లోకానికి పంపించి నీకు ఇంత ఆయుష్కాలాన్ని ఇచ్చినప్పుడు ప్రకృతిని తేరగా తినేసి అనుభవించేసి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి దేవా లోకాన్ని ఇచ్చి అని అడగడానికి అనుకుంటున్నావా? ప్రతి దానికి లెక్క అడుగుతాడు దేవుడు, తెలుసా? అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? వాని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం ఇవ్వబడును అన్నాడు. ప్రతిఫలం ఇవ్వబడును అంటే నీ క్రియలను బట్టి దేవుడు నీకు అక్కడ లెక్క అడుగుతాడు. నీ క్రియలను బట్టి దేవుడు అక్కడ నీకు జీతం ఇస్తాడండి. అందుకే మోసే తెలుసుకున్నాడు కనుకనే మోసే 40 సంవత్సరాల సకల విద్యలు అభ్యసింపజేశాడు. దేవుని కొరకు ఏ మంచి కార్యం చేయలేదు. అర్థమవుతుందా? 40 సంవత్సరాలు దేవుని కొరకు ఏ మంచి కార్యమో చెప్పండి చేయలేదు. 40 సంవత్సరాలు తన జీవితంలో ఏ మంచి కార్యము చేయలేదు. ఇంకో 40 సంవత్సరాలు పెళ్లి చేసుకున్నాడు, బిడ్డలు కన్నాడు, గొర్రెలు మేపుకున్నాడు. ఈ 40 సంవత్సరాల్లో కూడా దేవుని కొరకు ఏ పని చేయలేదు. ఎన్ని పోయాయి చెప్పండి? ఎన్ని పోయాయి? 80 సంవత్సరాలు పోయకూడదా? 80 సంవత్సరాలు పోయిన తర్వాత దేవుని కొరకు వెనక్కి తిరిగి చూశాడు. నేను దేవుని కొరకు ఏమి చేసేనరా అని ఆగాడు. చూస్తే ఏదీ లేదండి. దేవుని కొరకు ఏది చేయలేకపోయాడు. అప్పుడు ఉన్న 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పాలు తేనెలు ప్రవహించే పాలస్తీనా దేశానికి నడిపించడంలో మోసే పడిన కష్టం అదంతా ఇంత కాదండి, తెలుసా? అంత కష్టపడ్డాడు. అలా కష్టపడ్డాడు కనుక నేను గతించిపోయిన కాలాన్ని గుర్తు చేసుకుని చెప్తున్నాడు, నాన్న ఎవ్వరూ కూడా దేవుడిచ్చిన కాలాన్ని కాలయాపన చేయకండి. మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. అదేనన్నాడు, మనం ఎప్పుడు పోతాం మనకు తెలియదు. ఆయనను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. త్వరగా గతించును. ఎప్పుడు గతిస్తుందో ఎప్పుడు ముగించబడుతుందో మన జీవితం మనకు తెలియదండి. కాబట్టి ఆలోచించండి, దేవుడు మనకిచ్చిన ఈ దేహాలను దేవుని కొరకు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని కొరకు వాడాలి. అక్కడ కీర్తనాకారుడు చెప్పినా, ఇక్కడ మోసే చెప్పినా, అక్కడ యోబు చెప్పినా, దేవుడు మనకిచ్చినటువంటి దేహాలు దేవుని కొరకు మనం ఉపయోగించాలి. కొత్త నిబంధనలో పౌలు గారు కూడా కొరింథీయులకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు, వారు నాన్న ఈ దేహాన్ని ఒకప్పుడు ఏదో నేను నా ఇష్టానుసారంగా వాడుకోవడం కోసమని వాడుకున్నాను. ఈ దేహంతో మనుషుల్ని హింసించాను, మనుషులు కొట్టాను, స్త్రీలను హింసించాను, స్త్రీలను చెరబెట్టాను, ఎన్నో నీచమైన కార్యక్రమాలు చేశాను. కానీ ఈ దేహాన్ని దేవుడు తల్లి గర్భంలో ద్వారా నాకు ఇచ్చాడని తెలిసిన తర్వాత ఈ దేహంలో ఆత్మను దేవుడు సంరక్షించడం కోసం క్రీస్తు నా కొరకు బలైపోయాడని తెలిసిన తర్వాత ఈ దేహం కొరకు దేవునితో నేను ఏం చేశాను? ఒక నిబంధన చేసుకున్నాను. దేవుని కొరకే బ్రతికాను, మీరు కూడా దేవుని కొరకు బ్రతకండి అని చెప్పాడండి. తెలుసా?
పౌలుకి అంత జ్ఞానోదయం ఎప్పుడైందో తెలుసా? ఎప్పుడైతే యేసు క్రీస్తు ప్రభువు వారి దర్శనం ముందు ఆయన కనిపించాడో, మాట్లాడాడో, ఆ క్షణం నుండి ఆయనకి జ్ఞానోదయం అయింది. ఆలోచించండి ప్రియులారా, మనం ఎప్పుడు పోతామో మనకే తెలియదు. తెలియని ఈ జీవితం వరకు ఆలోచించుకుంటే కంటే దేవుడు ఉన్నాడు, ఆ లోకంలో మనం వెళ్ళాలి అని తెలిసిన విషయం గురించి ఆలోచించుకో బ్రతికితే ఉత్తమం. అలాగే మనం బ్రతకాలి, అలాగే జీవించాలి. లోకంలో ఉన్నవారు ఎలాగ పోయినా వాళ్ళు సమాధానం చెప్పుకుంటారు. కానీ మనకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని మనం ఎప్పుడు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. అలాగా చేసుకోకుండా దేవుని కొరకు మీ యొక్క జీవితాలు వినియోగిస్తారని ఆశిస్తున్న దేవుని మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో సహోదరులు గోపి ప్రార్థన చేస్తారు. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఏ ఒక్క వీడియోని మిస్ కాకుండా చూడాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.